హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడి తమిళనాడు తీరాన్ని తాకినటువంటి అల్పపీడనం తుఫాన్గా మారే అవకాశం. తెలుగు రాష్ట్రాల్లో రానున్నటువంటి 4 రోజుల పాటు ఎడతెరిపి లేకుండా కుండపోతగా కురనున్నటువంటి వర్షాలు. వివరాలు తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే చేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్తే, ప్రస్తుతానికి బంగాళాఖాతంలో ఏర్పడి తమిళనాడు వద్ద తీరాన్ని దాటింది ఉపరితల ఆవర్తన ద్రోణి. ఇది రానున్నటువంటి 48 గంటల్లో తుఫాన్గా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇప్పటికే తమిళనాడులో 14 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదవుతుంది. రాయలసీమ జిల్లాలో కూడా మోస్తరు వర్షపాతం ఈ రోజు సాయంత్రం సమయంలో ఉండే అవకాశం ఉంది. కర్నూలు, కడప, అనంతపురం, సత్యసాయి, పుట్టపర్తి, వైఎస్ఆర్ కడప జిల్లా ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదు కానున్నాయి. ఇక నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో మోస్తరు వర్షాలుంటాయి. కోస్తా తీర ప్రాంతాల వెంబడి తేమగాలుల ప్రభావం అత్యధికంగా ఉండడంతో భారీ వర్షాలు గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో కురనున్నాయి. నైరుతి రుతుపవనాలు కూడా మనకి తెలుగు రాష్ట్రాల్లోకి ఈ నెల చివరిన విస్తరించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు రానున్నటువంటి 5 రోజుల్లో రాయలసీమ, అదే విధంగా దక్షిణ తెలంగాణ జిల్లాలకు విస్తరించనున్నాయి. మహబూబ్ నగర్, గద్వాల్, కరీంనగర్, వరంగల్, వనపర్తి, వికారాబాద్, హైదరాబాద్ దిగువ ప్రాంతాల్లో కూడా ఈ రోజు రేపు భారీ వర్షాలు నమోదు కానున్నాయి. 14 నుంచి 15 సెంటీమీటర్ల వర్షపాతం కురనుంది హైదరాబాద్ నగర ప్రాంతంలో. ఇది ప్రస్తుతానికి లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.